ఓం శ్రీ గురుభ్యో నమ. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ, ఈ మధ్య కొంతమంది మిత్రులు అడిగారు నన్ను, ఏమిటయ్యా అంటే, సార్ మేము ఏదైనా ఒక పని జరగాలని మొక్కుంటాం, అది తీర్చలేకపోతున్నాం. పని జరిగింది తీర్చలేకపోతున్నాం, జరగలేదు తీర్చలేకపోతున్నాం. అసలు ఏమిటి నిజంగా తీర్చాలా? కొందరేమో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు మొక్కుకున్నావు తీర్చలేకపోయా కాబట్టి ఇది వస్తుంది అంటారు. ఎంతవరకు నిజం అది? ఒకసారి మనం శాస్త్రపరంగా ఆలోచించగలం. మనం ఎవరికి మొక్కుకుంటాం? దేవుడికి మొక్కుకుంటాం. ఏ దేవుడికి మొక్కుకుంటాం అంటే, ఎవరు మనల్ని కోరికలు తీరుస్తారని భావిస్తామో వాళ్ళు మొక్కుకుంటాం. మొక్కుకోవడం అంటే ఏమిటి? మీరు కనుక నాకు ఈ పని చేసి పెడితే నేను మీకు ఇది చేస్తానని చెప్పడం. లంచం ఇవ్వడం, అంతే కదా. రాజకీయ నాయకులు ఇస్తాం కదా, ఈ పని చేసి పెట్టి డబ్బులు ఇస్తానని. అది ఇక్కడ ఏంటంటే, ఈ దేవతల రకాలు ఉంటారు. సత్వగుణ దేవతలు, రజోగుణ దేవతలు, తమోగుణ దేవతలు 3 రకాలుగా ఉంటారు వాళ్ళు. ఈ దేవతలు ఏం చేస్తారంటే, మన నుంచి ఆశిస్తారు వాళ్ళు. కాబట్టి మనం ఒక పని జరగాలని మొక్కుకుంటాం. సపోజ్ ఆరోగ్యం బాగలేదు, బాగా అయితే ఒక ఇన్ని కొబ్బరికాయలు కొడతాను ఏదో మనం మొక్కుకుంటాం. కొంతకాలం బాగా అవుతుంది, మొక్కుబడి మర్చిపోతాం. ఆ దేవత ఏం చేస్తుందంటే, కొంతకాలం చూసి అనవసరమైన అనారోగ్యాలు తెప్పిస్తుందట. అంటే వీడు ఎప్పటికైనా గుర్తు తెచ్చుకుంటాడు వీడని, అర్థమవుతుంది కదా. కాబట్టి వెంట తీర్చేయాలి. సహజంగా శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు మొక్కుకున్నప్పుడు నువ్వు ఆ మొక్కుకున్న కోరిక తీరినా తీరకపోయినా సరే ఒక మండలం లోపల తీర్చేయాలట, ఏ మొక్కుబడైనా. కొందరు దేవతలు ఏం చేస్తారంటే, మనం మొక్కుబడి తీర్చిన తర్వాత కోరిక నెరవేరుస్తారట. కొందరు ఏం చేస్తారంటే, నువ్వు నీ కోరిక తీరిన తర్వాత మొక్కుకోవాలి, కోరిక తీర్చుకోవాలి, మొక్కుబడి తీర్చుకోవాలి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అది మొక్కుకునేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా మొక్కుకోవాలి. చాలా రకాల వ్యక్తుల్ని వాళ్ళ స్థితిని పరిశీలించినప్పుడు ఎక్కువ భాగం మంది ఈ మొక్కుబడులు తీర్చకపోవడం వల్ల చాలా రకాల సమస్యలు బాధపడేవాళ్ళు చాలామంది చూశాను నేను. ఒక జాతకం వచ్చింది నా దగ్గరికి, పెళ్ళి దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. చూసిన తర్వాత జాతకం అయితే బాగుంది, సంతాన యోగం ఉంది వాళ్ళకి. చాలాసేపు ఆలోచిస్తే నాకు అర్థం కాల. కాసేపటి తర్వాత ఏదో ఒక వెలిగింది. అడిగా, మీకన్నా మొక్కుబడి ఉందా అని అడిగా. ఉంది, మా ఊర్లో గ్రామ దేవత ఉంది, ఆమెకు మొక్కుకున్నాము, ఏదో ఒక పని కావాలని, తీర్చారని అడిగా. అయ్యో తీర్చలేదు, ఈసారి ఊరిపో తీర్దాం అనుకున్నాను. అర్జెంటుగా వెళ్ళి ముందు ఆ ఊరికి వెళ్ళి మొక్కుబడి తీర్చుకోరండి అని చెప్పాను నేను. పాపం నమ్మి వారం 10 రోజుల లోపల వెళ్ళి మొక్కుబడి తీర్చుకొని వచ్చిన తర్వాత వాడికి సంతానం కన్ఫర్మ్ అయింది. అర్థమేమిటి? నీ జరిగే ఏదో ఒక పనిని వాళ్ళు ఆటంకపరుస్తారు. ఎందుకని? నువ్వు గుర్తు తెచ్చుకుని, నేను ఇబ్బంది పెట్టాలని కాదు, కనీసం నువ్వు గుర్తు తెచ్చుకుంటావని. కాబట్టి ఏ మొక్కుబడి మొక్కుకున్నా సరే ఒక మండలం లోపల మొక్కుబడి తీర్చకపోతే మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వాళ్ళు దేవతలు ఆశిస్తారు. 2 రకాలు, దేవుడు దేవతలు. దేవుడు ఆశించడు, దేవతలు ఆశిస్తారు వాళ్ళు. ఇందులో విచిత్రంగా చెప్తున్నారా అనుకోవచ్చు, పచ్చి నిజం ఇది. దేవతలు ఆశిస్తారు మన దగ్గర నుంచి, నువ్వు ఇస్తే నేను ఇస్తాను అన్నట్లుగా. కాబట్టి మనం మొక్కుకునేటప్పుడు అది ఎంత తీవ్రమైన మొక్కుబడా, ఎంత విలువైన మొక్కుబడి ఆలోచించి మొక్కుకోవాలి తప్ప ఏది పడితే మొక్కుకొని తీర్చకపోతే ఇంకో సమస్య వస్తుంది మీకు. ఆ సమస్యతో బాధపడుతూ ఉంటాం మనం. కాబట్టి మీరు ఎవరైనా సరే ఏదైనా మొక్కుబడులు ఉంటే, నేను 2-3 కేసులు చూశాను మొక్కుబడి గురించి. 2 దంపతులు వచ్చారు, మానసికంగా చాలా బాధపడుతున్నారు, చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నో డాక్టర్ల దగ్గర తిరిగారు, చాలా తిరిగారు వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. కొంచెం మాట్లాడుతుంటే ఆస్తికిస్తే బాగున్నాయి వాళ్ళకి, ఏదో తెలియని ఆరాటం, సమస్య, మానసికమైన దిగుళ్ళు. అప్పుడు అడిగా నేను, మీకన్నా మీ ఇంటి ఎలవేల్పి ఎవరని అడిగా నేను. ఫలానా అని, ఏమైనా మొక్కు ఉన్నారని అడిగా నేను. అప్పుడు ఒకసారి ఆలోచించి ఏమీ లేదన్నారు. మీరు బాగా ఆలోచించి చెప్పండి అని చెప్పి బాగా ఆలోచించి, అవును స్వామి మేము మొక్కున్నాము, ఏదో పొలం దగ్గర ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మొక్కున్నాము, తీర్చలేకపోయాము.
మీరు తీర్చలేకపోయారు, మీ పని అయిపోయింది. మీరు వేరే సమస్యతో బాధపడుతూ వస్తున్నారు మీరు. పని అయితే అయింది కదా అక్కడ. మీరు మొక్కు తీర్చుకోవాలి. దానికి దీనికి ఏమి అన్నారు. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు మీకు అది గుర్తు రావాలి. ఓహో! మొక్కు ఉన్నాను కదా తీర్చలేదు అని. వెంటనే వెళ్ళి వాళ్ళు మొక్కుబడి తీర్చుకున్న తర్వాత ఒక 20 రోజులకి కూలైపోయారు వాళ్ళు. అట్లా చాలా వరకు వచ్చే సమస్యల్లో నేను గమనించినవి మొక్కుకొని మొక్కుబడి తీర్చకపోతే వచ్చే సమస్యలు చాలా ఎక్కువ. అందుకు సాధ్యమైతే మొక్కుకోకండి. ఎందుకంటే దేవుడికి తెలుసు నీకేమి ఇవ్వాలో. దేవుడు ఎప్పటికి ఇవ్వాలో నీకు తెలుసు. ఆయన తెలియదు దేవుడికి. సర్వాంతర్యమైన నీకెప్పుడు ఏమి ఇవ్వాలని తెలుసు కదా. నువ్వు అరిస్తేనో ఏడిస్తేనో కేకలు పెడతానో దేవుడు ఇవ్వడు కదా. ఆశ చూపిస్తామా, చేస్తే 100 కొబ్బరికాయలు కొడతాను, 50 కొబ్బరికాయలు కొడతాను, 100 ప్రదక్షిణాలు చేస్తాను. స్వామికి తెలియదా? ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో స్వామికి తెలుసు, అప్పుడే ఇస్తాడు. నువ్వు మొక్కుకున్నంత మాత్రం ముందుగా తెచ్చేవాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే గీతలో చెప్తాడు ఆయన, నువ్వు ఏ దేవతను ఆరాధించినా, ఎవరిని పూజించినా ఆ పూజలని వాడికి చెందుతాయి, పూజలు నాకు చెందుతాయి, కోరిక మాత్రం నేనే మీకు నెరవేరుస్తానని చెప్తారు భగవంతుడు. వీళ్ళుగా నెరవేర్చేది. వీళ్ళు మధ్యవర్తులు అంటే వాళ్ళు మనకు. కానీ భగవంతుడిని నమ్ముకోవాలి. భగవంతుని ఇంకా ఏం చేయాలంటే ఎక్కువ ప్రార్థిస్తాం, ఏడుస్తాం. ఆ దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు చేస్తావా చేయవా, నాకు ఈ పని కావాలని ఆర్తితో ఏడుస్తాం కదా, ప్రార్థిస్తాం కదా. దానివల్ల కోరికలు తీరుతాయి. అంతే తప్ప ఈ మొక్కులు మొక్కుకొని అయ్యి ఇస్తా నీకు ఇస్తే నాకు ఇస్తే నీకు ఇస్తాను, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. నీ కోరిక నెరవేరొచ్చు కాక వేరే సమస్యలు మొదలవుతాయి. ఎప్పుడు కూడా దయచేసి అటువంటి మొక్కులు మొక్కుకోకండి. గతంలో హిందూ ధర్మంలో ఈ మొక్కుకోవడం అనేది లేదు. మొక్కుకోవడం అంటే శరణాగతి చేయడం అర్థం. భగవంతుడికి శరణాగతి చేయడం అంటే నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు, ఏం చేసినా నువ్వు చేయాల్సిందే అని ఆయన పాదాలని గట్టిగా పట్టుకోవడమే మొక్కుకోవడం. అది పక్కకి వెళ్ళిపోయి ఎంతసేపటికి నాకు ఒక ఉద్యోగం ఇస్తే 100 కొబ్బరికాయలు కొడతాను, సంతానం కలిగితే ఇంకేదో చేస్తాను, ఇంకేదో జరిగితే నడిచే కొండ మీదకి వస్తాను, ఇట్లా రకరకాలుగా మారిపోయింది వ్యవస్థ కూడాను. కాబట్టి అసలు మొక్కుకోవడం కాదు, సరెండర్, శరణాగతి, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని గట్టిగా భగవంతుని పట్టుకోగలిగితే అన్ని కోరికలు నెరవేరుతాయి. అది పక్కకి వెళ్ళిపోయి లంచం ఇస్తే మంచం ఎక్కుదా అనే సామెతలాగా వచ్చేస్తుంది అనమాట. నేను తప్పుగా మాట్లాడము, తప్పు పట్టడము కాదు, మనకు మనం ఆలోచించి మనం భగవంతుకి లంచం ఇచ్చేట్లుగా మాట్లాడడం ఏంటంటే బాగుండదు కదా. గట్టిగా పట్టుకో ఆయన్ని, నువ్వు తప్ప నాకు ఇవ్వలేరు, నువ్వే చెయ్యాలి అని కనుక ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే ఏ పనైనా నీకు అర్హతని బట్టి నీకు వస్తుంది. అలాగే దీంట్లో ఇంకో చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ తిరుపతిలో మొక్కుకున్నాను వెంకటేశ్వర స్వామికి. సరే నేను అనుకుంది, నా అదృష్టం వల్ల నా పని అయిపోయింది. తిరుపతికి పోకుండా ఇంకెక్కడ దగ్గర ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో మొక్కుబడి తీర్చుకున్నాను అనుకోండి, ఇది కరెక్టేనా? నాకున్న చిన్న చిన్న అనుభవాల దృష్ట్యా అది కరెక్ట్ కాదు. ఎక్కడ మొక్కుకున్నావో అక్కడే తీర్చుకోవాలి. కొందరికి అనుమానం వస్తుంది, అక్కడ వెంకటేశ్వర స్వామే కదా, ఇక్కడ వెంకటేశ్వర స్వామే కదా అని అనుమానం వస్తుంది. అది దాని గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, తర్వాత మాట్లాడుకుందాం. ముందేంటంటే ఎక్కడ మనం మొక్కుకుంటామో అక్కడ మనం తీర్చుకోవాలి. అలాగే ఇక మీదట మొక్కుకోవడం కాకుండా శరణాగతి చేయడం, ఆయన గట్టిగా పట్టుకోవడం, ఆయన నామాన్ని స్మరించడం, ఆయన నామాన్ని జపించడం, ఆయన గట్టిగా పట్టుకుని ఏడు చేయడం. నిజంగా కొన్ని సంస్థల్లో ఉంది, క్లీనింగ్ ప్రాసెస్ అంటారు. ఏడు చేస్తాను పట్టుకొని, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు స్వామి, నువ్వే చేయను ఒకని ఏడు చేస్తావు అనమాట. అసలు మనసులో ఉన్న కష్టం అంతా రిలీఫ్ అయిపోతుంది. అంతే తప్ప అది మొక్కుతా ఇది మొక్కుతానని చెప్పి మన పని మనం చేసుకుంటూ కూర్చోడం కాకుండా శరణాగతి, భగవంతునికి శరణాగతి, నువ్వే నాకు దిక్కు, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు అని స్వామిని గట్టిగా పట్టుకోవడం. ఇక్కడ కూడా మనం చెప్పినట్లుగా
సత్వగుణ దేవతలు, రజోగుణ దేవతలు, తమోగుణ దేవతలు రకరకాలుగా ఉంటారు వాళ్ళు. రకరకాల మొక్కుబడి. కొందరికేమో కొబ్బరికాయ కొడతానని మొక్కుకుంటారు, కొందరేమో జంతు బలిస్తానని మొక్కుకుంటారు. ఇట్లా రకరకాల మొక్కుబడులు వచ్చేసినాయి. ఈ శాక్తేయం వచ్చిన తర్వాత, శక్తి దేవతలు వచ్చిన తర్వాత ఇవి ఇంకా ఎక్కువే ఈ మొక్కుబడులు. నిజంగా శాస్త్రం ప్రకారం చెప్పాలంటే మొక్కుబడి అనేది మన శాస్త్రంలో లేదు. మన శాస్త్రంలో ఉండేది శరణాగతి. ఇది పెద్ద కష్టం వచ్చిందనుకోండి, బాధ కలిగింది అనుకోండి, గట్టిగా ఆయన విగ్రహాన్ని పట్టుకుని ఏడ్చేస్తాం, ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చేస్తాం గట్టిగా కూర్చొని, స్వామి ఇది నా పరిస్థితి, నువ్వే నాకు చేయాలంతే. అట్లా మనకు ఎంతమందో మహాత్ములు సిద్ధపురుషుల యొక్క చరిత్రలు చూసినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది మనకు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆయన గట్టిగా పట్టుకునేవాళ్ళు, నువ్వే స్వామి నాకు దిక్కు, నువ్వు తప్ప నాకు ఎవరు లేదు. ఎంత రిలీఫ్ వస్తుందంటే మన మనసులో ఉండేటువంటి బాధంతా ఒకరితో పంచుకుంటాం. ఎవరితో పంచుకుంటాం? భగవంతుడితో పంచుకుంటాం. వెనకింటి వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో, బంధువులతో, వాళ్ళతో వీళ్ళతో పంచుకుంటే సమస్య నెరవేరదు, అది ఇంకా పెద్దదవుతుంది. వాళ్ళు ఇంక దాన్ని 10 కల్పించి ప్రచారం చేస్తారన్నమాట. అలా కాకుండా ఏది వచ్చినా సరే ఆయన చెప్పుకోవడం, భగవంతుడిని చెప్పుకోవడం. ఈ భగవంతుడిని చెప్పుకోవడం వల్ల చాలా రకాలుగా మనకు రిలీఫ్ వస్తుంది. ఇది మొక్కుబడి గురించినటువంటి ఒక అవగాహన. సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. ఈ కోరిక నెరవేరొచ్చు కాక వేరే సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు కూడా దయచేసి అటువంటి మొక్కులు మొక్కుకోకండి. ఒకవేళ మొక్కులు ఉంటే కనుక వెంటనే తీర్చేయకపోతే వేరే రూపంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను చాలామంది గమనించాను కాబట్టి మీకు సలహా ఇస్తున్నాను, పాటిస్తానని ఆచరిస్తూ. జై శ్రీరామ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.